ఇక్కడ మనకు మొద్దులు ఇద్దులు ఏమి ఉండవు. సో మనం ఈ రేగు పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎక్కడి నుంచో బోర్ నుంచో రావు, ఈ కొండల్లో జలపాతాల నుంచి వచ్చే వాటర్ని వీటిని ఈ పైపుల ద్వారా తీసుకొని వస్తారు. రైస్ చూడండి, పొడి పొడికి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది రైస్, బాగా వచ్చింది ఎర్రంగా. అన్నంలోకి కూర కలుపుకొని ఒక మంచి వైపులో మంచి ఫుడ్ తింటుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. ఏడ మనకు బొచ్చులు దొరికింది కాబట్టి హ్యాపీగా కింద నుంచి తెచ్చుకోకుండా, కానీ ఈ కడిగి పెట్టే బాధ్యత కూడా మందే. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, ఈరోజు సరికొత్త వీడియో తట్టు మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాం. ఈ రోజు వీడియో ఏంటంటే మల్లింకొండ స్వామి దగ్గర మనం అయితే బిర్యానీ చేయబోతున్నాం. ఒరే స్వామి దగ్గర బిర్యానీ ఏందిరా అనుకోబాకండి. సో యాక్చువల్గా మల్లింకొండ స్వామి అనేది మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. అంటే ఎవరైతే నెల్లూరు డిస్టిక్ కడప డిస్టిక్ బార్డర్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది మల్లింకొండ. సో మల్లింకొండ దగ్గర ఇక్కడ అందరూ శనివారం నైట్కి వచ్చి ఆదివారం పొద్దున్న ఇక్కడ మేకపోతులు కానీ కోళ్ళు కానీ అన్ని కోసుకుంటా ఉంటారు. సో మేము వచ్చి క్యాంపింగ్ కూడా వేసాము ఇక్కడ నైట్కి. క్యాంపింగ్ వీడియో మన వ్లాగ్ ఛానల్లో వస్తుంది, మర్చిపోకుండా వెళ్ళి చూడండి. మామూలు ఫన్ ఉండదు, ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనపడినాయి. సో అవన్నీ క్యాప్చర్ చేసి పెట్టున్నాను. అందులోనూ ఇక్కడ గుండాలు ఉన్నాయి, గుండాల దగ్గర కూడా పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనమైతే ఈ కోడిని అయితే పూజ ఇచ్చాము. యాక్చువల్గా మేము 2 కోళ్ళు ఎత్తుకొచ్చినాం. 2 కోళ్ళు ఎత్తుకుని వస్తూ ఉంటే ఈ ఒక కోడిని మాత్రం చంపేసిండు, అది ఆడవాడేసినాం. సో ఇంకో కోడిని అయితే ఎత్తుకొని వచ్చినాం. ఈ కోడి అట్టో బతికింది, మన అదృష్టం ఉంది కాబట్టి. సో ఈ కోడిని అయితే పూజ ఇచ్చాము. ఇప్పుడు ఎత్తుకొని పోయి కట్ చేయించుకొని మనం అయితే నీట్గా కాల్ చేసి మన పల్లెటూరు స్టైల్ ఎట్ట చేస్తాం అట్టగా మనం బిర్యానీ అయితే తయారు చేస్తున్నాము. సో ఇదంతా మన బ్యాచ్. సో వీళ్ళ ముగ్గురు కోసం వచ్చినాను నేను మల్లింకొండకి క్యాంపింగ్ చేయడానికి. సో అది ఎందుకు వచ్చినాను అనేది మన వ్లాగ్ ఛానల్లో ఉంటుంది. సో ఇంక లేట్ లేకుండా ఫస్ట్ అయితే ఈ కోడిని ఎత్తుకొని పోయి మనం చేద్దాం పండి. సో ఈ టెంపులే మల్లింకొండ స్వామి టెంపుల్. సో చూడండి, శనివారం నైట్కి వచ్చేసి ఇక్కడ స్టే చేసి చాలా మంది ఉన్నారు. ఒక 20 మంది దాకా వచ్చారు అంతే. శివరాత్రి రోజు అయితే ఫుల్గా ఉంటారంట. మన క్యాంపింగ్ టెంట్ ఇది. ఈ క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసాము. ఈ క్యాంపింగ్ టెంట్ ఫుల్ వీడియో కూడా వదిలాను మన వ్లాగ్ ఛానల్లో, వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో మన వాళ్ళు అయితే అక్కడ అయితే పూజ చేశారు. పూజ చేసి ఇప్పుడు తీసుకొని వస్తారు. మనం దాన్ని తీసుకెళ్ళి అక్కడ పోయి కాల్చుకొని దాన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడే కోడి పూజ అయిపోయింది. మా వాళ్ళు తెచ్చి అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు కోడిని. మన వాళ్ళు తలా ఒక పని చేస్తుండ్రు. నిన్న నైట్ చేసుకున్న బొచ్చులో ఒకరికి అడుగుతుండ్రు, కొంతమంది కట్లికి పోయినరు, వాళ్ళిద్దరు క్లీన్ చేస్తుండ్రు. నేను నీళ్లు పడుతున్నా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచో బోర్ నుంచో రావు, ఈ కొండల్లో జలపాతాల నుంచి వచ్చే వాటర్ని వీటిని ఈ పైపుల ద్వారా తీసుకొని వస్తారు. ఈ పైపు దగ్గర మేము నైట్ వ్లాగ్ వీడియోలో చూసుంటే పైన ఒక ఉంటుంది పైపు, అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వస్తూనే ఉంటాయి. దీనికి మోటార్ లేదు, ఏం లేదు, పోతా ఉంటాయి. ఈ పైపులు దూసుకొని ఎవరు కావాల్సిన వాడుకోవడమే. కానీ వాటర్ మాత్రం చాలా తక్కువ వాడుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఉండవు ఇక్కడ. ఓకేనా, వాటర్ అయితే పట్టుకొని పోతున్నాం వంటకి. మా సంతోష్ అయితే పోయి వాడికి అప్పచెప్పిన పని అయితే చేసుకొని వచ్చిండు, బొచ్చులు కడుక్కొని వచ్చిండు. ఏరా ఎంత నీట్గా గడిగినావు, వావ్ సూపర్గా గడిగినవురా, ఆహా సూపర్ రా సంతోష్ నువ్వు. ఓకే, వీళ్ళిద్దరికి అప్పచెప్పిన పని వీళ్ళైతే చేసేసిండ్రు. పోయి కర్పూరలు అయితే ఏరుకొని వచ్చిండ్రు. రేయ్ సూపర్ రా, మీరు సూపర్ రా. అయినా నువ్వు చేయవు కదా, ఒరే నువ్వేరినవా ఈరేరు, నిజం చెప్పురా, నువ్వేరినవా ఈడేరిండా? వాడేనా? ఎన్ని రోజులకి రా పని చేసావు నువ్వు? ఎప్పటికైనా పని దొంగ, కానీ పని చేసింది ఈరోజు ఎందుకో మరి. వద్దు ఈ నట్టను వద్దులే. మామూలు చూడండి, ఈ లోపు కోడిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకునిండ్రు. ఈ మొక్కలను అయితే కొట్టేసుకుందాం. అంటే ఇప్పుడు ప్లాన్ ఒకరోజు చేంజ్ అయింది. మామూలు నేనైతే ఏం అనుకున్నా, బిర్యానీ చేద్దాం అనుకున్నాను. బిర్యానీ అయితే దాంట్లో పులుసు కావాలి కదా, బిర్యానీ వద్దు మాకు బగారా రైస్ విత్ ఈ కోడి పులుసు అయితే కావాలి నిండ్రు. అందుకని ఇప్పుడు పులుసు తగ్గట్టు ఈ ముక్కలు అయితే కొట్టించుకుందాము. మా తమ్ముడే కొడుతున్నాడు, ఇంకెవరు ఇక్కడ కొట్టేదానికి ఎవరు ఉండరు. మనమే క్లీన్ చేసుకోవాలా, మనమే వంట చేసుకోవాలా, మనమే తినాలా, మనమే వెళ్ళిపోవాలి అంతే. క్లీన్ చేద్దాం. ఇక్కడ మనకు మొద్దులు ఇద్దులు ఏమి ఉండవు. సో మనం ఈ రేగు పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. లోపల ఉండి ఎర్రటి గుడ్లు కూడా వచ్చింది మన కోడికి. మొద్దు లేకుండా దాంట్లోనే పండుతున్నాడు మా వాడు. సో మా వాడైతే నీట్గా ముక్కలు కోసేసిండు కూరని. చూడండి ముక్కలు నీట్గా కొట్టేసిండు. మనం 2 కోళ్ళు అయింటే ఒకరంత ఎక్కువ వచ్చి ఉండేది, అది అయిపోయింది. దీని లోపల గుడ్లు కూడా వెళ్ళినాయి, గుడ్లు పచ్చగుడ్లు. మనం ఏడైతే 2 పొయ్యి గడ్డలు ఆల్రెడీ ఎవరో పెట్టున్నారో దాంట్లో మంటేస్తూ ఉన్నాము. ఇంకెందుకంటే శుద్ధంగా ఉంటుంది, మళ్ళీ మనం పెట్టుకుని ఆడని. ఇప్పుడు బగారా రైస్ చేస్తాం కాబట్టి బియ్యం నానబెట్టేసుకున్నాం. బగారా రైస్ కోసం దబరైతే పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక 2 బిర్యానీ దినుసు ముక్కలు చేసుకుని ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరకాయలు, తేగిని అల్లం పేస్ట్ చేసుకుందాం. ఒక రొంత పసుపు, ఉప్పు,
బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఒక రొంత గరం మసాలా. ఇప్పుడు ఎసురు పోసుకుందాం. ఎసురు అయితే బాగా తిరుగుతుంది. ఇప్పుడు బియ్యం అయితే వేసుకుందాం. మామూలు చూడండి, రైస్ కింద మంట పెట్టమంటే దగాదూలు పెట్టిండ్రు. ఆల్మోస్ట్ రైస్ అయిపోయి ఉంటుంది కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ చూడండి పొడి పొడికి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది రైస్. చికెన్ కోసం దబరైతే పొయ్యి మీద పెట్టుకున్నాం. ఒక రొంత నూనె, 4 పచ్చిమిరపకాయలు, ఒక రొంత ఎర్రగడ్డలు, ఒక రొంత అల్లం పేస్ట్ వేసుకుందాం. లైట్గా కారం, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, ఒక రొంత చికెన్ మసాలా వేసుకుందాం. ఎర్రటి టమోటా, ఒక రొంత ఉప్పు, కొద్దిగా పసుపు. టమోటా ఎర్రగడ్డ బాగా ఎగిపోయింది. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. కూరలోంచి నీళ్ళు బాగా ఊరిపోయి ఉన్నాయి. నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందాం. చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దింపేసుకుందాం. పోతుంది. సో చికెను మన బగారా అంటే లైట్గా మసాలా పడింది. చికెన్ చూడండి, బాగా వచ్చింది ఎర్రంగా. సో చూడండి మన రైస్ ఎప్పటికీ ఎంత బాగా నీట్గా వచ్చేసిందో. రైస్ ప్లేట్ ఏదో ప్లేట్ పెట్టరా, ప్లేట్ పట్టు. ఇది మన కూర పొగలగా గైస్ రండి. అందరం ఇక్కడ దొరికే ప్లేట్లలో మనం వండుకున్న అన్నం పెట్టుకొని దాంట్లో కూర వేసుకొని కూర్చొని తినడం అయితే మొదలు పెట్టినాం. మా మామ ఎట్టుంది చూడండి రైస్ లోకి కూర కలుపుకుంటూ చూడండి. మొక్క అన్నంలోకి కూర కలుపుకొని కాంబినేషన్ భలే కుదిరింది. బయట మనకేం సౌకర్యం లేకపోయినా కూడా కూడు కూర మాత్రం భలే కుదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుమ్మిడిసింది. సూపర్ ఉంది. కూర బిర్యానీ భలే ఉంది. రైస్ మాత్రం పిచ్చెక్కించింది. ఇట్లా ప్రశాంతమైన వాతావరణం, చెట్టు కింద, టెంపుల్ దగ్గర ఒక మంచి వైబులో మంచి ఫుడ్ తింటుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. పట్రా ఈ మనము శుభ్రంగా చేసుకున్నాము, తిన్నాము. మనకు బొచ్చులు దొరికింది కాబట్టి హ్యాపీగా కింద నుంచి తెచ్చుకోకుండా. కానీ ఈ కడిగి పెట్టే బాధ్యత కూడా మందే, అందుకని శుద్ధంగా అడగాలి. మనకు ఊరకిచ్చింది కదా అని మనం అట్లా పోతే బాగుంది. మనం దాన్ని మనమే కడిగి ఇక్కడ పెట్టిపోతే పద్ధతిగా ఉంటుంది. నీళ్ళు పోయి నీళ్ళు. మనం తీసుకున్న బొచ్చులన్నీ కడిగేసినాం. పట్రా బొట్లు వచ్చి
సో మనం ఈ నుంచే బొచ్చులు తీసుకున్నాం, మళ్ళీ మనం వంట చేసుకున్నాం, మళ్ళీ నీట్గా తిన్నాం, దాని తర్వాత కడిగి శుద్ధంగా ఈడ పెట్టేసినాం. మన కుకింగ్ వీడియో అయితే చూసారు కదా. సో వీడియో భలే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా మనం కుక్ చేసుకునేది వేరు, ఒక కొండ ప్లేస్కి వచ్చి మనం కుక్ చేసుకొని ఇక్కడ బొచ్చులు దొరికి ఈ బొచ్చులతో మనం వండుకొని మళ్ళీ మనం వాడికి అడిగి పెట్టి ఒక ఎవ్వరు లేని ఎన్విరాన్మెంట్లో మనం కుక్ చేసుకుని తింటాం. అదిరిపోయింది. ఏరా గాయ సెట్ ఉంది, అదిరిపోయింది. నువ్వు కలద్దాలు తీరా, ఈ సోకులకి ఏం తక్కువ లేదు, మామిడికి సోకులు ఎక్కువ. సో మీరు ఎవరైనా మళ్ళీ కొండకి కానీ వచ్చి ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, నాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. మీరు ఇంకా ఏమన్నా మళ్ళీ కొండ గురించి డ్రోన్ షాట్లు అవన్నీ చూడాలనుకుంటే మన వ్లాగ్స్ ఛానల్లో క్యాంపింగ్ వీడియో పెట్టున్నాము, దాంట్లో మర్చిపోకుండా చూడండి. అదిరిపోద్ది డ్రోన్ షాట్లు కానీ, మనం క్యాంపింగ్ వీడియో వేయడానికి పన్న తెప్పలు కానీ, నైట్ వాన పడుతున్నప్పుడు వంట చేసుకోవడం కానీ అవన్నీ వ్లాగ్ ఛానల్లో వస్తాయి, ఆడ చూడండి. సో ఇంక ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, లీవ్. సరే మనం ఉంటా, బాయ్.